శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశి అందే గురుగ్రహ సంచారం అది చాలా వరకు కొంతకాలంగా రాశి అందే ఉండడం మీకు ఒక గాడ్ ఫాదర్ లాగా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక హెల్ప్ ఈ సమయంలో మీకు లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీకు సెప్టెంబరు 18వ తారీఖు వరకు కూడా కుజగ్రహం 12వ స్థాన సంచారం జరుగుతుంది. సో దాని వలన దగ్గర బంధువుల వలన కొన్ని అనుకోని ఖర్చులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా మీరు వాయిదా వేస్తున్నటువంటి అప్పు తక్షణం చెల్లించవలసి ఉంటుంది. కొంతవరకు పోలీసుల వల్ల కానీ, న్యాయవాదుల వల్ల కానీ, సంఘ వ్యతిరేక శక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఈ సమయంలో ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ కుజుడు కర్కాటక రాశి వారికి యోగకారకుడు, ఒక విధంగా దశమాధిపతిగా వృత్తికారకుడు, కర్మకారకుడు 12వ స్థానంలో ఉన్నాడు. కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది. అసలే మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక దగ్గర బంధువుల కంటే చెల్లెలు పెళ్లి చేయవలసి రావడము, అన్నదమ్ములు సాయపడి రావాల్సడము కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. అలాగే వృత్తిపరంగా మీరు కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక చిన్న స్థాయి వ్యాపారం చేస్తూ ఉంటే కంప్లీట్గా ఈ యొక్క వ్యాపారాన్ని క్లోజ్ చేసి వేరొక చోట ప్రారంభించవలసి ఉంటుంది. అదే సాధారణ ఉద్యోగం అంటే ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది రావడం, వేరే చోట కొత్త ఉద్యోగం ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అలాగే కుజుడు పంచమ స్థానాధిపతిగా వేస్థానం వల్ల పిల్లల యొక్క చదువు కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు, అంటే వారు ఏవైనా నష్టపోయి ఉంటే ఆ నష్టాన్ని మీరు పూడ్చవలసి ఉంటుంది. అంటే పిల్లల వల్ల నష్టపోవడం కానీ, వారిని నిన్న విదేశానికో దూర విద్యకో పంపడం వల్ల దానికి జరిగే ఖర్చులు, ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఎక్స్పెండిచరు చెప్తూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క అజాగ్రత్త వల్ల, లేదంటే మీరు ఏదన్నా షేర్ మార్కెట్లోనే ఇంకో చోట పెట్టుబడి పెట్టడం వల్ల, లేదంటే ఏదన్నా చిన్న చిన్న ఈజీ మనీ అంటే ఈ జోదం, షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంటు, స్పెక్యులేషన్ ద్వారా అయినా నష్టపోయే అవకాశం ఉంది. కొంత ఎంటర్టైన్మెంట్ వారి వల్ల కొంత మొత్తం మీద మాత్రం కుజుడు మీకు సెప్టెంబర్ 18 వరకు చాలా ఆర్థికపరమైన నష్టాన్ని, బంధువులతో విరోధాన్ని, కొంతవరకు చిన్నపాటి అనారోగ్య సమస్యల్ని కలిగించే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 18 తర్వాత రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురువుతో కలుస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతుంది. అంటే అనూహ్యంగా వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. అలాగే విదేశంలోనో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువుల్ని 100% కలుసుకోవడం జరుగుతుంటుంది. పిల్లల విషయంలో కొంత వారు సెట్ అయినట్టు కానీ వారి విషయంలో మీకు ఒక శుభవార్త లాంటిది కలిగే అవకాశం ఉన్నది. ఇక ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రాశి వారికి శుక్రగ్రహం చతుర్థ లాభాధిపతిగా అటు మాతృ సౌఖ్యాన్ని, జీవితంలో విద్య, ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చే శుక్రగ్రహం సెప్టెంబర్ 2వ తారీఖున తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఏర్పడుతుంటుంది. అలాగే ప్రస్తుతం గురువు వల్ల మీకు ఒక యోగం ఏర్పడింది. ఇప్పుడు శుక్రుడి వల్ల కూడా ఏర్పడిన యోగం, శుక్రుని యొక్క కారకత్వాలు మీకు ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషం కలిగించే విధంగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ స్థిరాస్తి ఏదైనా ఒక లగ్జరీ హౌసు, ఒక విల్లా లాంటిదో, ఖరీదైనటువంటి అపార్ట్మెంట్ లాంటిదో మీరు కొనుక్కోవడం కానీ, అందులో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే లాభాధిపతి చతుర్థ స్థానం కాబట్టి మీ స్వయంకృషితో, సొంత ఆర్జనతో కానీ, మీ యొక్క పిల్లల సహకారం లేదంటే భార్య సహకారంతో ఒక స్థిరాస్తి కొనే అవకాశం ఉన్నది. అలాగే ఏదన్నా ఒక కొత్త వాహనం కూడా ఈ సమయంలో కొనే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా విద్యార్థులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మంచి చక్కని హాస్టల్లో చేరడం, మంచి కాలేజీలో చేరడం, మంచి వసతులు కలిగి ఉండడం, ఇవన్నీ హ్యాపీగా ఉంటాయి. అలాగే ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య సఖ్యత ఏర్పడడం వల్ల, పరస్పరం ఒకరికొకరు సంతోషించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అటు తల్లి తరపు నుంచి, భార్య తరపు నుంచి కూడా
మంచి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఇంకా అలాగే బుధగ్రహం మనకి ఈ సెప్టెంబర్ 7వ తారీఖున 7 వరకు ధనస్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయి. మీ యొక్క వాక్చాతుర్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశిస్తూ స్వక్షేత్రంలో ప్రవేశిస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఉచ్చస్థితిలో వెళ్ళడం వల్ల కొంతవరకు కొన్ని కొత్త మిత్రులు మీకు ఏర్పడడం జరుగుతుంది. కొన్ని కొత్త పరిచయాలు అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంతమంది కొత్త మిత్రులు ఏర్పడడం వల్ల వారితో కలిసి మీరు ఏదైనా కొత్త వ్యవహారాన్ని కానీ ఏదైనా వ్యాపారాన్ని కానీ ప్రారంభించే ఆలోచనలో మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే మనకి ధనస్థానంలో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ 17 వరకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి హోదా లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా గొప్ప గొప్ప వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే రవి కూడా సెప్టెంబర్ 17 తర్వాత ఆటోమేటిక్గా సుమారు 10 రోజుల పాటు ఈ బుధ రవులు కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అన్నది మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ హోదా పెరగడం కానీ కొత్త ఉద్యోగం కానీ ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి కొన్ని స్థిరాస్తికి సంబంధించినవి స్త్రీలకు సంబంధించిన విషయాల్లో సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహ పరిహారం చేసుకోవడం వలన మరింత హ్యాపీగా ఈ నెల గడిచే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో ఇండిపెండెంట్గా చేసుకుంటారో ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు అంటే పెళ్ళి కానీ నిరుద్యోగం కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాన్ని పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, రెండేమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కాబట్టి ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపడే నెల మనకి ఈ భాద్రపద మాసం ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు,
ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారుకు, అమ్మమ్మ గారుకు, అత్తగారుకు, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవానుని నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.